సార్ మెహర్ బాబా కీ జై. ద జాయ్స్ పాత్ అనే పుస్తకాన్ని మనం ప్రతిరోజు చదువుకుంటూ ఉన్నాము. మణి చెప్పినటువంటి విషయాలు అంటే బాబా దేహం చాలించిన తర్వాత రోజుల్లో 70, 80, 90 దశకాలలో మణి మొదలైనటువంటి మండలి వారందరూ కూడా మండలి హాల్లో బాబాను దర్శించవచ్చినటువంటి ప్రేమికులందరితో అనేక విషయాలు వాళ్ళు చెప్తూ ఉండేవారు. ముఖ్యంగా ఈ పుస్తకంలో హెదర్ నాడెల్ మణి చెప్పినటువంటి విషయాలు, ఆవిడ ఎలా చెప్పింది, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సందర్భంలో బాబా జీవితం గురించి, అలాగే తాను బాబాతో కలిసి జీవించినటువంటి ఆశ్రమ విషయాలు కానివ్వండి, అలాగే నవజీవనము, ఇలా అనేక విషయాలు వాళ్ళందరికీ చెప్తూ ఉండేది. అలాగే తనకు సహాయం చేయడానికి వచ్చినటువంటి హెదర్ నాడెల్ మొదలైనటువంటి వారందరితో అనేక విషయాలు చెప్పేది. అలాగే అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది. అనేక సార్లు ఆవిడ ఆడియోలు కూడా చేశారు ఫారినర్స్ వచ్చి. అలాంటి విషయాలన్నీ క్రోడీకరించి ఈ పుస్తకంలో పొందుపరిచింది హెదర్ నాడెల్. నిన్నటి రోజున మణి చెప్పినటువంటి విషయాల్లో బాబా జననం గురించి చెప్పడం జరిగింది. ఆయన జన్మించిన తర్వాత తన తండ్రి అయినటువంటి షెరియార్జీ యొక్క హావభావాలు ఎలా ఉన్నాయి అంటే, ఆయన ఎలా భావించాడు తన రెండవ సంతానం ద్వారా తనకు కావలసిన అంటే తన ధ్యేయం నెరవేరుతుంది అని ఆకాశవాణి చెప్పిన దగ్గర నుండి ఈ రెండవ సంతానం మెర్వాన్ గురించినటువంటి విషయాలు ఆయనకి బాగా తెలుసు. కాబట్టి మెర్వాన్ జన్మించగానే ఆయన ఎవరో, ఆయన స్థాయి ఏమిటో, ఆ బాలుని స్థాయి ఏమిటో ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. అందువలన ఆయన మెర్వాన్కి చాలా ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని, పుత్రవాత్సల్యంతో పాటు ఆ గౌరవాన్ని ఇస్తూ ఉండేవాడు. అదే షిరీన్మాయి తర్వాతి రోజుల్లో ఇరచి తల్లి అయినటువంటి గాయమాయికి చెప్పింది. ఆయన మెర్వాన్ తన గదిలోకి వచ్చినప్పుడు షెరియార్జీ తను చేస్తున్నటువంటి పనిని ఆపి లేచి నిలబడి మాట్లాడేవాట. అంటే ఎవరు చూడకుండా చేద్దాము అనుకునేవాడు, కానీ షిరీన్మాయి దీన్ని గ్రహించింది, కానీ తెలియనట్లుగా ఊరుకుండిపోయింది. ఇక ఈరోజు విషయంలోకి వస్తే, మెర్వాన్ కథలో అనేక మంది పాత్రలు రావాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఆయన యొక్క విశ్వ కార్యాన్ని నెరవేర్చడానికి కోసం అనేక మంది పాత్రలు జన్మించాల్సి ఉంది ఈ భూమి మీద. అలాగే మొత్తం ప్రపంచం మొత్తం అనేక మంది ఆ సమయంలో, అంటే ఎవరైతే ఆయన కార్యక్రమంలో పాల్గొనాలో, ఎవరైతే బాబాను దర్శించాలో, ఎలాగైతే ఆయనను గురించి తెలుసుకోవాలో, వీళ్ళందరూ కూడా అక్కడ జన్మించడం జరిగింది. అలాగే తన మండలి సభ్యులు కూడా మొత్తం ప్రపంచం మొత్తం అంతా కూడా ఆ సమయంలో ఆ విధి నిర్ణయాన్ని బట్టి అక్కడక్కడ వాళ్ళు జన్మించారు. ఇక వీళ్ళ కుటుంబంలో అంటే మెర్వాన్కి సోదరులుగా జన్మించిన వాళ్ళ గురించి ఇక్కడ చెప్తోంది మణి. మెర్వాన్ కథలోకి మిగిలిన పాత్రలు కూడా వచ్చి చేరాయి. వాళ్ళెవరు అంటే జాల్, అలాగే బెహరం, ఆది, వీళ్ళు ముగ్గురే కాకుండా, అంటే మొత్తం 5 కాకుండా మరో 2 సోదరులు, అలాగే ఒక సోదరి చిన్నతనంలోనే అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది. అలాగే అనేక మంది ఇరుగు పొరుగు వారు కూడా, బంధువులు తరచూ మెర్వాన్ని చూసేందుకు వీళ్ళ ఇంటికి వచ్చేవారు, వాళ్ళ పాత్రలను పోషిస్తూ ఉండేవారు.
అది 1900 సంవత్సరాలు తొలి సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ ఇండియా అనేవారు. అలాంటి ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటటువంటి భారతదేశంలో ఈ ఇరానీ కుటుంబం చాలా సాధారణమైనటువంటి సంతోషకరమైన మధ్యతరగతి కుటుంబం. పిల్లలందరూ కూడా చదువుకోవడం ప్రారంభించారు, పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. మెర్వాన్ కూడా మగపిల్లల పాఠశాల అయినటువంటి సెయింట్ విన్సెంట్ స్కూల్కి వెళ్ళేవాడు. వారుండే పరిసరాల్లో అనేక రకాలైనటువంటి ప్రజలు, అనేక మతాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా నివసిస్తూ ఉండేవారు. షిరీన్ మాయి ఇంటిని పిల్లలను చూసుకుంటూ ఉండేది. షెరియార్జీ టీ దుకాణము, కళ్ళు దుకాణాల్లో పనిచేస్తూ ఉండేవాడు. అంటే తాను నిర్వహించేటటువంటి ఆ టీ దుకాణంలోనూ కళ్ళు దుకాణంలోనూ పనిచేయడానికి ఉదయమే వెళ్ళిపోతూ ఉండేవాడు. చాలామంది స్నేహితులు అయ్యారు. అలాగే ఇరుగు పొరుగు వారు కూడా వస్తూ ఉండేవారు వీళ్ళింటికి. ఎందుకు అంటే ముఖ్యమైన ఆకర్షణ ఇక్కడ మెర్వాన్ చూడండి కొంతమంది ఉండలేకపోయేవారు. ముఖ్యంగా షిరీన్ మాయి కూడా చాలా అందంగా ఉండేదట. మనం ఫోటోల్లో ఆవిడ పెద్దావిడ అయిన తర్వాత చూస్తూ ఉన్నాం. చిన్నతనంలో ఎంతో అందంగా ఆవిడ ఉండేది. మణి తన తల్లి అందాన్ని ఎంతో గొప్పగా గర్వంగా చెప్పుకునేది అందరికీ కూడా. మణి షిరీన్ మాయి గురించి యాత్రికులకు ఇలా చెప్తోంది. ఆమె నా తండ్రికి బాబాజీ ఎన్నిక కాబడిన సరి అయినటువంటి జోడి, మంచి భార్య, గొప్ప తల్లి, చక్కని గృహ నిర్వాహకురాలు, చాలా తెలివైనది. ఇంగ్లీష్ చదువుకోలేదు కానీ చాలా లౌక్యం తెలిసిన స్త్రీ. అందరినీ అనుకరించేది కూడా. అలాగే పరిహాసంగా మాట్లాడడంలో కూడా ఆవిడ చాలా నేర్పరి. అందరూ ఆమెను షిరీన్ బాయి నువ్వు లాయర్ చదవాల్సింది, అంత గొప్ప తెలివితేటలున్నాయి నీకు అనేవారట. ప్రాక్టికల్గా తెలివిగా ఆలోచించేది. నా తండ్రికి అవసరమైన లక్షణాలన్నీ నా తల్లిలో ఇమిడి ఉన్నాయి. అలా భగవంతుడు వాళ్ళ జోడీని ఏర్పాటు చేశారు అంటూ చెప్పేది మణి. షెరియార్జీ వీళ్ళ అంటే తాను స్వయంగా దుకాణాలు ప్రారంభించక ముందు ఒక ధనికుల ఇంట్లో పనిచేసేవాడు. అంటే ఆ ధనికుల ఇంటి ముందు ఉండేటటువంటి తోటమాలిగా పనిచేసేవాడు. అక్కడ అంటే ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఇతడు పనిచేసినటువంటి ఆ తోట ఎప్పుడూ ఎంతో పుష్పించి వెల్లి విరిసి ఎంతో గొప్పగా ఉండేదట. మనం లార్డ్ మెహర్లో చదువుకున్నాం. ఈ తోటమాలిగా పనిచేసి అక్కడ పనిచేయడం మానేసిన తర్వాత కూడా ఆ ఇంటి యజమాని ఎప్పుడైనా షెరియార్జీ కనపడితే ఒక్కసారి రావయ్యా నా తోటకి, నా తోటను పలకరించి వెళ్ళు, అంతే, ఇంకేం అక్కర్లేదు, నాకేం పని చేసి పెట్టక్కర్లేదు, అవి నువ్వు ఉన్నప్పుడు ఎంతో గొప్పగా పుష్పించేవి, ఇప్పుడు కూడా ఒక్కసారి నా మొక్కల్ని పలకరించి వెళ్ళు చాలు అంటూ ఉండేవాడు. మణి క్యాథలిక్ పాఠశాలలో చదివేటప్పుడు అక్కడ జీసస్ తండ్రి ఫోటో ఉండేదట. అతని పేరు సెయింట్ జోసెఫ్. ఆ ఫోటో చూసింది. అతని చేతిలో ఎండిపోయిన ఒక కొమ్మ ఉండేదట. దాని చివర ఒక లిల్లీ పూల గుత్తి ఉండేదట. అది చూసింది ఆమె. అది చూసి తండ్రి విషయాలు విన్నటువంటి ఆమెకు అది గుర్తొచ్చేది. అలాగే నా తండ్రి కూడా ఏదైనా వస్తువు తాకగానే అది వర్ధిల్లేది అని చెప్పేది.
షెరియార్జీ ఒక టీ దుకాణం, తర్వాత చాలా కళ్ళు దుకాణాలు కూడా తెరిచాడు. ఒకప్పుడు తమ దగ్గర 43 మంది పనిచేసేవారని వింది మణి. వారందరికీ షిరియన్మాయి జీతాలు చెల్లించేది. షెరియార్జీ చాలా సున్నిత హృదయుడు. తన కుటుంబం కొరకు ఏమాత్రము పొదుపు చేసేవాడు మాత్రం కాదు. అందువలన షిరీన్ భర్తను నమ్మేది కాదు. ఇంటి వ్యవహారాలన్నీ కూడా ఆమె చూసుకునేది. అతడు తన కుటుంబం కొరకు ఎంతో కష్టపడి పనిచేసేవాడు. మణి చెప్తూ ఉండేది, నా తండ్రి బాబా మాటలకు సజీవ ఉదాహరణ. బాబా ఏం చెప్పేవారు? ఈ ప్రపంచంలో ఉండండి, కానీ దానికి అంటి పెట్టుకుని ఉండకండి అంటారు. అలాగే నా తండ్రి కూడా తన విధులను, బాధ్యతలను నిర్లక్ష్యం చేసేవాడు కాదు. ఫలితాల పట్ల నిస్సంగంగా ఉండేవాడు. ఎప్పుడు ఆయన భగవంతుని ధ్యానంలో ఉండేవాడు. అన్నీ కూడా భగవంతుని ఇచ్ఛగా భావించేవాడు. నెక్స్ట్ హెడ్డింగ్ అన్వీలింగ్, అంటే బాబా ముసుగు తొలగించినటువంటి విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తోంది మణి. అది 1913వ సంవత్సరం. మెర్వాన్ వయసు 19 సంవత్సరాలు. దక్కన్ కాలేజీలో చదువుతున్నాడు. అతని కుటుంబం అందరిలాగే ప్రపంచంలో జీవిస్తోంది. అప్పుడు జాల్కి 10 సంవత్సరాలు, బెహరంకి 4 సంవత్సరాల వయసు, షిరీన్మాయికి 35 సంవత్సరాలు. అప్పుడు ఆమె గర్భంలో ఆది ఉన్నాడు. షెరియార్జీ వయసు అప్పుడు 60 సంవత్సరాలు. అది మే నెల. ఒకరోజు బజారులో చెట్టు కింద కూర్చుని ఉండే ఒక సనాతన స్త్రీమూర్తి సైకిల్పై వెడుతున్నటువంటి ఒక యువకుని పిలిచింది. అతడే మెర్వాన్. ఆ పిలిపే ఆ కుటుంబాన్ని తలకిందులు చేసింది అంటోంది మణి. అలాగే ప్రపంచ చరిత్రను కూడా మార్చేసింది ఆ ఒక్క పిలుపు. ఆమె ఎవరో కాదు, బాబాజాన్. ఆ కాలం నాటి పంచ సద్గురువులలో ఒకరు. వారి తొలి కలయికతోనే మెర్వాన్ బాబాజాన్కు అయస్కాంతంలా ఇనుము వలె ఆకర్షితుడయ్యాడు. ఒక అయస్కాంతానికి ఇనుము ఎలా ఆకర్షితమవుతుందో అలా మెర్వాన్ బాబాజాన్కు ఆకర్షితుడయ్యాడు. బాబా తర్వాత చెప్పినట్లుగా ఆమెను ప్రతి రాత్రి కలుసుకోవడం ప్రారంభించాడు. ప్రపంచం పట్ల పూర్తిగా విముఖుడయ్యాడు. బాబాజాన్తో పరిచయమైన ఆనాటి రాత్రి గురించి వివరాలు మణికి అప్పుడప్పుడు గుర్తుకొచ్చేవి. అంటే ఇవన్నీ కూడా ఆమె చిన్నతనంలో స్వయంగా తెలుసుకున్నటువంటి విషయాలు. మెర్వాన్ మతిపోయిన వాని వలె ఇంటికి చేరుకున్నప్పుడు చిన్నవాడైన జాల్ని అతని సైకిల్ వెతకడానికి పంపించారట ఇంట్లో వాళ్ళు. అంటే ఎప్పుడైతే బాబాజాన్ పిలిచిందో అక్కడే సైకిల్ వదిలేసి ఈ ప్రపంచం పట్ల విముఖుడై ఎక్కడో నిద్రలో నడుస్తున్న వాని వలె బాబాజాన్ నుండి ఇంటికి నడుస్తూ వచ్చేసేవాడు. ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఏదో మాట్లాడితే అంటూ సమాధానాలు చెప్పడము, ఏదైనా పెడితే తిన్నా తినకపోయినా పక్కన పెట్టేయడము, ఇలా ఉండేవి ఆ రోజులు. కాబట్టి అతని సైకిల్ అక్కడే వదిలేసి రావడంతో ఇదేమిటి సైకిల్ వదిలేశాడు అంటూ చిన్నవాడైనటువంటి జాల్ని ఆ సైకిల్ కోసం పంపించారు ఇంట్లో వాళ్ళు, అంటే షిరీన్మాయి. దాన్ని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేసాడు మెర్వాన్. జాల్ ఆ సైకిల్ కోసం వెళ్ళి వెతికాడు, కానీ అది కనిపించలేదు. కానీ అది ఎప్పటికీ కనిపించలేదట. అది ఏమైపోయిందో తెలియలేదు. 1914వ సంవత్సరం జనవరి నెల అది. ఒకనాటి సాయంత్రం బాబాజాన్ తన దగ్గర కూర్చున్నటువంటి మెర్వాన్ నుదుటిపై చుంబించింది. అతని
నిజస్థితిని తెలియజేసింది, అంటే అన్వీల్ చేసింది. మర్నాటి ఉదయం షిరీన్మాయి తనకు అత్యంత ప్రియమైనటువంటి బిడ్డ, ముద్దు బిడ్డ తన గదిలో అపస్మారక స్థితిలో పడుకుని ఉండగా చూసింది. అలా 3 రోజులు ఉండిపోయాడు. డాక్టర్లు వచ్చి చూశారు. అతని పరిస్థితిని ఏమాత్రం నిర్ధారించలేకపోయారు. చక్కగా, నెమ్మదిగా, చలాకీగా, ఎంతో హుషారుగా ఉండే మెర్వాన్ కీలుబొమ్మలా తయారయ్యాడు. ఒక రోబో ఎలాగైతే కీ ఇస్తే ఆ పని చేస్తుందో అలా కదలడం ప్రారంభించాడు తప్ప అతను ఈ ప్రపంచంలో లేడు. ఇక ప్రతి వారు వచ్చి చూసిన ప్రతి వారు కూడా అతనికి పిచ్చి పట్టింది అని నిర్ధారించారు. మెర్వాన్లో అనూహ్యమైనటువంటి మార్పు గోచరించింది ఇంట్లో వాళ్ళకి. లోతైన గాఢమైన మార్పు గురించి షెరియార్జీకి మాత్రం కొంత అవగాహన ఉంది. కానీ షిరీన్మాయి అలాగే మిగిలిన కుటుంబ సభ్యులు ఏమాత్రమూ అర్థం చేసుకోలేకపోయారు. మెర్వాన్లో వచ్చిన మార్పు ఆ కుటుంబాన్ని విషాదంలోకి దారితీసింది. 4 సంవత్సరాల తర్వాత మణి ఆ కుటుంబంలో జన్మించింది. నెక్స్ట్ హెడ్డింగ్ ఎల్ షేప్డ్ రూమ్, అంటే ఎల్ ఆకారంలో ఉన్న గది. అంతకు ముందు వరకు, అంటే మణి జన్మించిన నాటి వరకు కూడా వీళ్ళందరూ కూడా, ఈ కుటుంబం అంతా కూడా పంప్కిన్ హౌస్లో జీవించేది. దాని ఎదురుగుండానే సందులో ఉన్నటువంటి ఇల్లు కూడా షెరియార్జీకి చెందినదే. దాన్ని హౌస్ విత్ వెల్ అని పిలుస్తారు, అంటే బావి ఉన్నటువంటి ఇల్లు. ఆ చుట్టుపక్కల ఇళ్లల్లో ఇక్కడ బావి ఉండేది కాదు. ఈ బావిలో నుండే అవసరమైనటువంటి వారు నీరు తోడుకుని తీసుకువెళ్ళేవారట. ఇంటికి మధ్య ఉన్నటువంటి ఆవరణలో ఒక బావి ఉండేది. దాని వెనుక ఎల్ ఆకారంలో ఉన్న గది ఉంది. బాబాజాన్ ముద్దు పెట్టుకున్న తర్వాత మెర్వాన్ చాలా సంవత్సరాలు స్థూల చైతన్యం కోల్పోయి తిరుగుతున్న సమయంలో సద్గురువు ఉపాసిని మహారాజు నివసిస్తున్న సాకోరి వైపుగా ఆకర్షితుడయ్యాడు. అల్లంత దూరంలోని వస్తున్నటువంటి మెర్వాన్ వైపు ఉపాసిని మహారాజ్ చూసి అతని వైపు ఒక గులకరాయిని విసురుతాడు. అది బాబాజాన్ ముద్దు పెట్టుకున్న స్థానంలో తగిలింది. తర్వాత నెమ్మదిగా మెర్వాన్ సాధారణ చైతన్యాన్ని తిరిగి పొందసాగాడు. సాకోరి నుండి తిరిగి వచ్చిన మెర్వాన్ తర్వాతి 9 నెలలు విపరీతమైనటువంటి వేదనకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మెర్వాన్ తరచుగా ఆ ఎల్ ఆకారంలో ఉన్నటువంటి ఆ చిన్న గదిలో ఏకాంతంగా గడపసాగాడు. మెహరాజాద్ మండలి హాల్లో మణి ఆ రోజుల గురించి, తనకు తెలుస్తున్నటువంటి విషయాల గురించి వాటిని గుర్తు చేసుకుంటూ బాబా ప్రేమికులకు ఇలా చెప్పేది. మెర్వాన్ ఈ ప్రాపంచిక స్పృహను నిలుపుకునే ప్రయత్నంలో ఆ సమయంలో అనుభవిస్తున్నటువంటి తీవ్ర వేదనను ఇతరుల కంటపడకుండా ఆ గదిలో ఉండిపోయేవాడు. ఆ గదిని ఎంచుకుని ఆ గదిలోనే ఏకాంతంగా గడిపేవాడు. ఆ గదిలో ఒక మూలగా ఉన్నటువంటి ఒక బండరాయిపై తన తలను బాదుకునేవాడు. అలా బాదుకున్నప్పుడు అతని నుదుటి నుండి గాయం అయ్యేది, రక్తం స్రవించేది. కానీ తన తల్లికి కనిపించనివ్వకుండా గాయాన్ని దాచడానికి ఒక పెద్ద రుమాల్ని కట్టుకునేవాడు. ఆ సమయంలో మెర్వాన్ తీవ్ర వేదన అనుభవించే ఆ సమయంలో షిరీన్మాయికి ఒక భయంకరమైనటువంటి, ఒక వింత అయినటువంటి కల వచ్చిందట. ఆ కళ గురించి మణి ఇలా వివరిస్తోంది. ఆమె అక్కడున్న బావి దగ్గర నిలబడింది. అంటే షిరీన్మాయి తన ఇంట్లో ఉన్నటువంటి బావి దగ్గర నిలబడి ఉంది.
మెర్వాన్ అప్పటికి పెద్దవాడైనా అతడు చంటి బిడ్డగా ఆమె ఎత్తుకుని ఉంది. అలా కల వచ్చింది. అప్పటికి యువకుడైనటువంటి మెర్వాన్ తన చేతుల్లో పసిగందుగా మారి ఉన్నట్లుగా కల వచ్చింది. అంతలో ఆ బావి నుండి చాలామంది దేవతా స్త్రీలు ఆకుపచ్చని చీరలు, గాజులు ధరించి పైకి వచ్చారు. షిరీన్ వైపు చూడసాగారు. అందులో ఒక స్త్రీమూర్తి ముందుకు వచ్చి షిరీన్ మాయి వైపు చేతులు చాచి ఆ బిడ్డను ఇవ్వు అన్నట్లుగా సైగ చేసింది. తల్లి భయంతో మెర్వాన్ని మరింత గట్టిగా హత్తుకుని భయంతో వెనుకకు అడుగు వేసింది. వారు తన బిడ్డను తీసుకువెళ్ళబోతున్నారు అని గ్రహించి మరింత భయపడి వెనక్కు వచ్చింది. మూడవసారి ఆ దేవత నెమ్మదిగా షిరీన్ దగ్గరికి రావడము, ఆమె తెలుసుకునేలోగానే మెర్వాన్ని తీసేసుకోవడం జరిగింది. అలా ఆ స్త్రీ మెర్వాన్ చంటిబిడ్డగా ఉన్నటువంటి మెర్వాన్ని షిరీన్ మాయి తల్లి అయినటువంటి ఆమె చేతుల్లో నుండి తీసుకోగానే మిగిలిన వారంతా చాలా సంతోషంతో చిరునవ్వు నవ్వుతూ మెర్వాన్ని తమతో పాటు ఆ బావిలోకి తీసుకువెళ్ళిపోయారు. అలా వాళ్ళందరూ మెర్వాన్తో కలిసి ఆ బావిలో అదృశ్యమైనట్లుగా కలగంది. వెంటనే భయంతో మెలకు వచ్చేసింది షిరీన్కి. భయపడిపోయింది, చాలా కలవరపడిపోయింది. ఎంతకీ నిద్ర పట్టలేదు. ఉదయం ఎప్పుడవుతుందా అని వేచి చూసింది. ఈ కళ గురించి ముందుగా మెర్వాన్కి చెప్పింది. అప్పటికి అతడికి 19 సంవత్సరాలు కాబట్టి ముందుగా ఆయనకు చెప్పింది. మెర్వాన్ సంతోషంగా నవ్వేట. అతని నవ్వు చూసి తల్లి మరింత కంగారు పడిపోయింది. ఆమె అంటుంది, మెర్వాన్, మెరోగ్ అని పిలిచేది, నా బాధ నీకు నవ్వు తెప్పిస్తోందా? నేనెంత భయపెట్టానో నీకు తెలుసా? నీవు నన్ను వదిలి వెళ్ళిపోతావేమోనని ఎంతో కలవరపడ్డాను. ఎంత కలత చెందానో నీకు తెలియదు. పైగా నవ్వుతున్నావు నువ్వు అని చెప్పింది. మెర్వాన్ అంటాడు, అమ్మా, దాని అర్థం నాకు తెలుసు కాబట్టి నేను నవ్వాను, అది నీకు తెలియదు అన్నట్ట చిరునవ్వుతూ. తర్వాతి సంవత్సరాల్లో బాబా తనను తాను బంధించుకున్నటువంటి ఆ గది విశిష్టత షిరియార్జీకి, షిరీన్కి తెలుసు కాబట్టి ఆ గది తప్ప మిగిలిన గదులన్నీ కూడా అద్దెకిచ్చేశారు. 1962 సంవత్సరం గురించి చెప్తోంది ఇక్కడ హెదర్ నాడెల్. 1962లో గురుప్రసాద్లో బాబా ఉన్నారు. ఆ గది గురించి అక్కడ ఆయన ప్రస్తావించారట. బాబా అంటున్నారు, నేను మహాసముద్రాన్ని అని తెలుసుకున్న తర్వాత ఆ దివ్యానంద స్థితి నుండి కిందకు సాధారణ చైతన్య స్థాయికి దిగి రావాలనుకోలేదు. కానీ పంచ సద్గురువులు నన్ను కిందకు లాగసాగారు. ఆ చైతన్యాన్ని నిలుపుకునేందుకు నా గదిలోని రాయిపై నా తలను కొట్టుకునేవాణ్ణి, రక్తం కారేలా కొట్టుకునేవాణ్ణి. 9 నెలలు వేదన అనుభవించి అలా నా శరీరాన్ని నిలబెట్టుకోగలిగాను. ఆ రాయి ఇంకా నా గదిలోనే ఉంది. ఇప్పుడు అది పూజింపబడుతోంది, ఇక ముందు కూడా పూజింపబడుతుంది అని బాబా తెలియజేశారు. ఆ రోజు ఆ గది గోడపై, అంటే ఈరోజు మనం వెళ్ళి చూస్తే ఆ గది గోడపై మణి చేతి వ్రాతతో వ్రాసిన ఒక సూక్తి కనిపిస్తుంది. తర్వాత శీర్షిక గివింగ్ హిమ్ అప్, ఆయనను వదిలివేయడం. మణి తరచూ తన తల్లిని గురించి జాలి పడుతూ ఉండేది. ఒక అవతార పురుషుని తల్లిగా ఏం చెయ్యవలసి వచ్చిందో బాబా ప్రేమికులకు చెప్తూ ఉండేది. షిరీన్ తన పిల్లలలో మెర్వాన్నే అధికంగా ప్రేమించసాగింది. అతన్ని వదులుకోవడం ఏమాత్రము ఆమెకు ఇష్టం లేదు. అలా వదులుకోవాలేమో అనే ఆలోచనే ఆమెకు అధికమైన బాధను కలగజేసేది. ఇంటి నుండి అతన్ని వెళ్ళనివ్వకుండా
కట్టడి చేయడం ప్రారంభించింది. మణి యాత్రికులకు చెప్తోంది, షిరీన్ని చక్కని శక్తివంతమైనటువంటి వ్యక్తిత్వం ఆమెది. తన రెండవ కుమారుని అధికారంగా ప్రేమించింది. అతడు తనకు దూరం అవబోతున్నాడు అని గ్రహించిన దగ్గర నుండి శక్తివంచన లేకుండా పోరాడింది. పోనీలే అని ఊరుకోలేదు. అతనికి ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయినా తన బిడ్డలాగే చూసింది బాబాని. తన నుండి వేరుగా వెళ్ళిపోవడం మాత్రం సహించలేకపోయింది. ఆమె తన బిడ్డకు ఆ గతి పట్టించిన పూనాలో నివసిస్తున్నటువంటి వేప చెట్టు కింద కూర్చుని ఉండే బాబాజాన్ని, అలాగే సాకోరిలో ఉన్న హిందూ గురువు ఉపాసని మహారాజుని కూడా నిందించసాగింది. అతనిలో ఈ మార్పుకి వారిద్దరే కారణంగా వారిదే తప్పు అని పదే పదే నిందించసాగింది, తిట్టిపోసేది కూడా. అతడు వివాహం చేసుకోవడం లేదు, అలాగే పోనీ పై చదువులకు వెళ్ళలేదు. విదేశాలకు వెళ్ళాలని ఆమె కోరుకుంది, అది చెయ్యలేదు. పోనీ అక్కడైనా చదువుకోవడం కొనసాగించాడా అంటే అది లేదు. తల్లి ఆశించిన ఏ విధమైన పని చేయడం లేదు. ప్రపంచానికి చెందిన వాడైపోతాడేమో, ఎక్కడికో వెళ్ళిపోతాడేమో అని విపరీతంగా సాగింది. తనకు తెలియకుండా, తనకు కాకుండా వెళ్ళిపోతాడు అనే భావన ఆమెకు విపరీతమైనటువంటి భయం కలగజేసింది. అలా అని ఆమె ఊరుకోలేదు. ఇద్దరి సద్గురువులతో పోట్లాడసాగింది. తర్వాతి విషయాలు మణికి చెప్పడం చాలా ఇష్టంగా ఉండేవి. ఆ రోజుల్లో తన అమ్మమ్మ, అలాగే తల్లి అయినటువంటి షిరీన్, గోలండూన్ షిరీన్, వీళ్ళిద్దరూ ఏం చేశారో వినడం ఆమెకు చాలా ఇష్టం. చిన్నతనంలో పదే పదే చెప్పించుకుని వినేదనమాట ఈ విషయాలన్నీ కూడా. ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని మండలి హాల్లో ఎంతో చక్కగా వివరించేది. అలా ఆవిడ వివరించినటువంటి విషయాలు ఇలా ఉన్నాయి. మా అమ్మ, అలాగే మా అమ్మమ్మ గోలండూన్, వీళ్ళిద్దరూ బాబాజాన్ని ఎలాగైనా సరే ఒప్పించి మెర్వాన్ని ఇంట్లో ఉండేలా చేయాలని ప్రయత్నించారు. ఒకసారి షిరీన్ తన తల్లి అయినటువంటి గోలండూన్ని బాబాజాన్ దగ్గరికి వెళ్ళి తన నిరసన, తన బాధ ఇవన్నీ తెలియజేయమని చెప్పి పంపించింది. తన కొడుకు ఆమెతో ఎందుకు అంత సమయం గడుపుతున్నాడు, అర్థం కావటం లేదు అని చెప్పమంది. చాలాసార్లు షిరీన్ మాయి మెర్వాన్కి ఇష్టమైన అనేక వంటలు చేసి కూర్చునేది, వేచి ఉండేది. ఆయన ఎప్పుడొస్తాడా, తన బిడ్డకు తినిపిద్దాము, ఇష్టమైన వస్తువులన్నీ తయారు చేసి పెడదాము అని ఎంతో ప్రేమతో వాటిని తయారు చేసేది. కానీ అతను వచ్చేటప్పటికి ఎప్పుడూ అర్ధరాత్రి గడిచిపోయేది. ఇవన్నీ కూడా చల్లారిపోయేవి. అయినా కూడా వాటిని కూడా తినకుండా పక్కకు వెళ్ళిపోయేవాడు. వేడి చేసి కూడా ఉంచేది, కానీ అతడు వచ్చేసరికి అవన్నీ చల్లారిపోయేవి. అలా చాలాసార్లు జరిగింది. తర్వాత గోలండూన్ని, అంటే తన తల్లి అయినటువంటి గోలండూన్ని పిలిచి ఎలాగైనా బాబాజాన్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేసి తన బిడ్డను రక్షించమని చెప్పింది. గోలండూన్, నువ్వు వెళ్ళి నా మనసుని తెలియజేయి. అంత సమయం నా కొడుకు తన దగ్గర ఏం చేస్తున్నాడు, ఎందుకు ఆమె దగ్గర ఉంచుకుంటోంది, అలా కుదరదు అని చెప్పు. సరైనటువంటి సమయానికి నా కొడుకును ఇంటికి పంపించమని చెప్పు కనీసం అని తన తల్లిని పంపించింది. అలాగే వాళ్ళ గోలండూన్ కూడా అవును షిరీన్, నిజమే అని బాబాజాన్ దగ్గరికి వెళ్ళింది ఒకసారి. అప్పుడు చూడండి, ఆ సంగతి వినడం, అలాగే ఆ సంగతులన్నీ కూడా యాత్రికులకు చెప్పడం కూడా మనకి చాలా ఇష్టం.
ఆమె బాబాజాన్ దగ్గర, అంటే బాబాజాన్ ఎక్కడైతే కూర్చుని ఉందో ఆ చెట్టు దగ్గరికి వెడుతూ ఉండగా బాబాజాన్ కూడా ఆమెను కలవడానికి ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నట్లుగా రమ్మని ఎంతో గొప్పగా ఆప్యాయంగా ఆహ్వానించింది. అలా ఆప్యాయంగా పిలిచి ఆమెను తన పక్కన కూర్చుండజేసింది. అప్పుడు వారిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. పాత స్నేహితుల్లా అనిపించారు. కాబట్టి ఆప్యాయంగా చక్కగా ఒక స్నేహితులు ఎలా మాట్లాడతారో అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. బాబాజాన్ పర్షియా భాషలో ఏదో చెప్పేది. గోలండూన్ కూడా పర్షియా భాషలో సమాధానం చెప్పేది. బాబాజాన్ పర్షియాలో ఉన్నటువంటి పర్షియా భాషలో ఉన్న ఒక పద్యాన్ని చెప్పింది. గోలండూన్ కూడా దానికి సమాధానంగా మరో పద్యాన్ని చెప్పేది. బాబాజాన్ పాడడం ప్రారంభించేది. గోలండూన్ కూడా శృతి కలిపేది. దానికి ముందు బాబాజాన్ కన్నుల్లో ఒక కన్నీటి బొట్టు కనిపించిందట గోలండూన్కి. ఇంక వెంటనే గోలండూన్ చిక్కిళ్లపై కన్నీరు ప్రవహించేది. ఇది ఇద్దరు ప్రియమైన వృద్ధులైన స్నేహితుల మధ్య కలయిక. చాలా కాలం తర్వాత కలిసినట్లుగా ఇద్దరు స్నేహితుల మధ్య ఎలాంటి సంభాషణ సాగుతుందో అలా వీళ్ళ ఇద్దరి మధ్య ఆప్యాయత, ఆ ప్రేమ, ఆ వాతావరణం నెలకొన్న సందర్భంలో ఇద్దరు కన్నీరు కార్చేవారు. చివరకు బాబాజాన్ వేప చెట్టు పక్కన ఉన్నటువంటి గడియారం వైపు చూసి, ఆలస్యం కాలేదా నీకు? నీ కూతురు నీ కొరకు ఎదురు చూడదా అని చెప్పిందట. అకస్మాత్తుగా గోలండూన్కి తన రాక ఉద్దేశం గుర్తుకు వచ్చింది. ఓ బాబాజాన్, నీకో విషయం చెప్పాలి అని చెప్పబోతుండగా బాబాజాన్, నాకు తెలుసు, నీ కూతురికి చెప్పు, అతడు ఆమె బిడ్డ కాదని చెప్పు, అతడు నా బిడ్డ, ఆమెకు మాత్రమే కాదు, అతడు మొత్తం ప్రపంచం కొరకు జన్మించాడు అని విషయాలు నీ కూతురికి చెప్పు అని చెప్పింది బాబాజాన్. మెర్వాన్ ఉపాసిని మహారాజ్ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తన నిరసనను తెలియజేయడానికై షిరీన్ కూడా ఒకసారి వెళ్ళింది. బాబాజాన్తో ఉన్నప్పుడు మెర్వాన్ ఏదో సమయంలో ఇంటికి వస్తూ ఉండేవాడు. అర్ధరాత్రో అపరాత్రో తెల్లవారుజామునో ఎప్పుడో అప్పుడు ఇంటికి వచ్చి తన గదిలో ఉండేవాడు. ఈ విషయం తనకు తెలుసు షిరీన్కి. కానీ సాకోరి వెళ్ళి ఉపాసిని మహారాజ్ దగ్గర ఉన్నటువంటి మెర్వాన్ ఎప్పుడో కానీ ఇంటికి రావటం లేదు. ఇది ఆమెకు చాలా బాధ కలిగించింది. బాబాజాన్ వదిలిపెట్టిందేమో అని అనుకోగానే ఇంకా ఈ ఉపాసిని మహారాజ్ తగులుకున్నాడు నా కొడుక్కి అని చాలా బాధపడసాగింది. మహారాజ్తో ఉంటూ ఇంకా అసలు రావడమే లేదు అని ఎలాగైనా తన నిరసనను తెలియజేయాలి, తన కొడుకును ఆ గురువు నుండి తప్పించాలి అనే భావనతో షిరీన్ కూడా ఒకసారి సాకోరికి ప్రయాణమైంది. అది నిజంగా కష్టమైన ప్రయాణం. ఆ రోజుల్లో సరైనటువంటి ప్రయాణ సౌకర్యాలు లేని రోజులు. చితాలి అనేటటువంటి స్టేషన్ వరకు పూనా నగరం నుండి రైల్లో వెళ్ళాలి. సాకోరికి టాంగాలో వెళ్ళాలి, లేదా ఎద్దుబండైనా దొరుకుతుంది, అదేనా అప్పుడప్పుడు దొరుకుతుంది. ఇక్కడ మణి చెప్తోంది, మా అమ్మ చాలా గౌరవ మర్యాదలున్న వ్యక్తి. ఆమె ఆ కాలం నాటి గౌరవ మర్యాదలను చక్కగా పాటించేది. మహారాజు లాంటి వారి దగ్గరకు రిక్తహస్తాలతో వెళ్ళడం బాగోదు కదా. కాబట్టి మర్యాద కోసం ఆయన కోసం ఒక పెద్ద పూలదండను పూనాలో కొని జాగ్రత్తగా ఒళ్ళో పెట్టుకుని సాకోరి వరకు వెళ్ళింది.
ఆమె రైల్లో ప్రయాణం చేస్తూ ఆ దండను ఒళ్ళో జాగ్రత్తగా నలగకుండా పెట్టుకుని ఆమె మనస్ఫూర్తిగానే తన మనసులో ఉండేటటువంటి ఆ సద్గురువుకు సమర్పించింది. సమర్పిస్తూ అక్కడ అంటే రైల్లో ప్రయాణిస్తూనే ఆమె తన హృదయంలో అనుకునేది, ఏమిటి ఈ గురువుకి, ఈ ఉపాసిని మహారాజ్ అనే గురువుకి ఇంకెవరూ పిల్లలే దొరకలేదా? నా కొడుకే దొరికాడా? నా కొడుకే ఆయనకి కావలసి వచ్చాడా? భారతదేశంలో ఎంతమంది మగపిల్లలు లేరు? భగవంతునికే తెలియాలి అని అనుకుంది. నా కొడుకుని వదిలిపెట్టమని గట్టిగా చెప్తాను అని నిర్ధారించుకుంది. మరి ఒక గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాంటి గౌరవ మర్యాదలు పాటించాలో తెలుసు కాబట్టి షిరీన్ ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్తూ మర్యాద పాటిస్తూ తనతో తీసుకువచ్చినటువంటి పూల దండను ఆయన మెడలో వేసింది. ఆయన ఆమె వైపు చూశారు. ఆమె తన మెడలో వేసినటువంటి దండ వైపు చూస్తూ, మంచిది, అద్భుతంగా చెప్పుల దండ వేశావు అన్నారట. అది చెప్పుల దండ వేయడం ఎంత అమర్యాదో మనకు తెలుసు కదా. అంటే నువ్వు మర్యాద చేస్తున్నట్లు కనిపించినా నువ్వు నాకు అమర్యాద చేస్తున్నావు అనే భావనతో ఆయన చెప్పాడు. ఆ మాటలు విన్న షిరీన్ కంగుతింది. మహారాజుకి చెప్పుల దండ ఎలా వేస్తాను? మహారాజ్, ఇది అందమైన పూలదండ కదా, ఎందుకలా అంటున్నారు అని అడిగింది. ఆయన అంటారు, అవును, నువ్వు ఇక్కడకు వస్తూ దారిలో ఎన్నిసార్లు చెప్పులతో కొట్టావు గుర్తుందా అని అడిగారట. షిరీన్ తన మనసులో ఉన్న ఆలోచనలు ఆయన గ్రహించారు అని తెలుసుకుంది. ఆయనపై మరింత గౌరవం పెరిగింది. కానీ ఆయన పట్ల గౌరవం ఉన్నప్పటికీ తాను అక్కడికి ఎందుకు వచ్చిందో మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ తాను మరచిపోకుండా ఎలాగైనా తన కొడుకు గురించి చెప్పాలి, తన కొడుకును ఆయన నుండి విడుదల చెయ్యాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండేది. ఎక్కడ మర్చిపోతాను అని భయపడేది. తాను అక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పకుండా ఎందుకు వెళ్ళాలి? తప్పకుండా ఈ విషయాన్ని ఆయనకు తెలియజేయాలి, నా కొడుకును నా నుండి ఎందుకు దూరం చేశాడో తెలుసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. ఈ కథను మణి వివరించేటప్పుడు తన తల్లి కంఠస్వరాన్ని అనుకరిస్తూ చెప్పేదట. మహారాజు అడుగుతాడు ఆమెను, నీకేం కావాలి, నీకేం కావాలో చెప్పు ఇస్తాను అని అడిగాట షిరీన్ని. షిరీన్ ఊరుకోలేదు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నాకేం కావాలి? నాకు నీ నుండి ఏమీ అక్కర్లేదు. నాకు చెందినది తీసుకునేందుకు నేను వచ్చాను. నా కొడుకుని నాతో పంపించడానికి నాకేం కావాలి అని అడుగుతావేంటి? నా కొడుకుని నేను తీసుకుని వెడతాను అని గట్టిగా చెప్పిందట. ఓ అలాగా, నీ కొడుకుని తీసుకువెళ్తావా? మరి తీసుకువెళ్ళి ఏం చేస్తావో చెప్పు అని అడిగాట మహారాజు. అప్పుడు తల్లిగా అడుగుతోంది ఆమె, మీ ఉద్దేశం ఏమిటి మహారాజ్? నేనేం చేస్తానా? ప్రతి తల్లి ఏం చేస్తుంది అదే నేను చేస్తాను. నా కొడుకుని మాత్రం నేను తీసుకువెళ్లకుండా వెళ్ళను అని ఖచ్చితంగా చెప్పింది. మహారాజ్ అంటారు, ఓ అలాగా, అతన్ని చదివిస్తావా అని అడిగాడు. ఆమె, అవును, నేను ఇంకా చదివిస్తాను, అయినా ఇంకా చదువుకునేందుకు ఇంగ్లాండ్ పంపిస్తాను అని చెప్పింది. అయితే సరే, తర్వాత వివాహం చేస్తావా అని అడిగాడు ఉపాసిని మహారాజ్. అవును, తప్పకుండా చేస్తాను. ఒక అమ్మాయిని కూడా చూశాను. నా మనసులో ఒక పిల్ల కూడా ఉంది అని చెప్పిందట షిరీన్. ఆమె అలా సమాధానాలు చెబుతూ మహారాజ్కి ఈ విషయాలతో సంబంధం లేదన్నట్లుగానే షిరీన్ కంఠధ్వని ఉండేది. నీకెందుకు నా కొడుకు గురించి? నేనేదో చేసుకుంటాను, నా కొడుకుని ఇంగ్లాండ్ పంపిస్తాను, తర్వాత వివాహం చేస్తాను, ఈ విషయాలన్నీ నీకెందుకయ్యా అన్నట్లుగా
కంఠాన్ని గంభీరంగా మలిచి ఆయనతో మాట్లాడింది. మహారాజ్ అంటాడు, ఓ అలాగా, అలా చేస్తావా, అయితే మెర్వాన్ వ్యాపారం చేస్తూ సంపాదిస్తాడన్నమాట అని అడిగాడు మళ్ళీ మళ్ళీ రెట్టిస్తూ. ఆమె అవును, ఏం చేస్తావు నువ్వు అన్నట్లుగా మాట్లాడింది. సరే అంటూ ఉపాసిని మహారాజ్ చప్పట్లు కొట్టారు. మెర్వాన్ లోపలికి రావడం జరిగింది. మెర్వాన్ లోపలికి వస్తూ ఎలాగైతే తన గురువుకి ఎలా నమస్కరిస్తారో అలాగే బాబా 2 చేతులు జోడించి మహారాజ్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. మహారాజ్ అంటాడు, చూడు మెర్వాన్, నీ తల్లి ఇక్కడ ఉంది. ఆమె నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చింది. ఆమె నిన్ను చదివించాలనుకుంటోంది. నీకు వివాహం చేస్తుందట. వ్యాపారము, మోసం, అబద్ధం, దొంగతనం, ప్రపంచంలో మానవులు చేసే పనులన్నీ ఆమె నిన్ను చేయాలని కోరుకుంటోంది అని చెప్పి షిరీన్ వైపు తిరిగి, అయితే అమ్మా అన్నాడు. వెంటనే షిరీన్ మండిపడిపోయింది. ఏమిటి అమ్మా అంటావు? నీకు నేను తల్లిలా కనిపిస్తానా? నీ తల్లి అయ్యే వయస్సు నాకు ఇంకా రాలేదు. అమ్మ అని ఎందుకు పిలుస్తావు అని గట్టిగా అడిగింది. అయినా మహారాజ్ అంటాడు, అయితే అమ్మ, మెర్వాన్ కొరకు అమ్మాయి దొరికితే నాకు కూడా ఒక అమ్మాయిని చూసిపెట్టు, నేను కూడా వివాహం చేసుకుంటాను అని తమాషాగా అన్నాడు. తన మాటలు ఆయన తమాషాగా తీసుకుంటున్నాడు అని గ్రహించింది షిరీన్. ఇంకా ఆమెకు ఒళ్ళు మండిపోయింది. గట్టిగా అడుగులు వేస్తూ బయటకు వెళ్ళిపోయి విసురుగా వెళ్ళి చెట్టు కింద కోపంగా కూర్చుండిపోయింది. మహారాజ్ తన శిష్యుల్లో ఒకరైన దుర్గాబాయిని పిలిచి, వెళ్ళు, ఆమెకు ఏదైనా తినిపించు, అసలే కోపంగా ఉంది, ఉదయం నుండి ఆమె ఏమీ తీసుకోలేదు అని చెప్పాడు. చాలా బాధపడుతోంది, శాంతింపచేసి ఆమెకి ఏదైనా తినిపించి నా దగ్గరకు తీసుకురా అని దుర్గాబాయిని పంపించాడు ఉపాసిని మహారాజ్. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. మిగిలిన విషయాలు రేపు చదువుకుందాం. ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయాల్ని మనం చదువుకుంటున్నాం కదా. అవతార్ మెహర్ బాబా కీ జై.